కానీ మనకు అన్ని కావాలి. ఇంకేం అంటే ఏ సమస్యలు తీరలేదంటారు? ఉం? ఎంతవరకు సమస్యలు తీరలేదంటారు? ఇప్పుడు ఇంట్లో అన్నాడు కదమ్మా, ఉమ్, అపార్ట్మెంట్లు కట్టి సేమ్ రామ్మా ఓన్ ఇల్లు కట్టియాలి. ఉమ్, ఓన్ ఇల్లు కట్టియాలి. హైదరాబాద్ అయినా విలేజ్ అయినా సరే, హైదరాబాద్ ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఇస్తున్నాడు కదా, అట్లా కాకుండా ఓన్ వైజ్ కట్టియాలి. ఓన్ వైజ్ ఇల్లు కట్టియాలి, ఇందిరా ఇల్లు. అంటే గృహలక్ష్మి కూడా ఇస్తున్నాడు కదా ఇల్లు ఎవరికి వాళ్ళకి. అది జాగ ఉన్న వాళ్ళకి అమ్మా, జాగ లేని వాళ్ళకి ఇల్లు కావాలి కదా. ఉమ్, జాగ లేని వాళ్ళకి కావాలి కదా. ఇప్పుడు మాకు జాగ లేదు, ఇల్లు కావాలి కదా. ఇప్పుడు జాగ ఉంటేనే మీరు ఇస్తున్నాడు. కరెక్టే మీరు అన్నది. అంటే బీసీలో రిజర్వేషన్ కూడా పెంచాలి అని అంటున్నారు కదా, ఆ పెంచడం బీసీలో రిజర్వేషన్ పెంచాలేనమ్మా. ఆ, మరి ఇప్పుడు బీసీ కులాలు కూడా ఏమైనా సాయం చేయాలి ఆర్థికంగా. వాళ్ళ వాళ్ళకు పనిముట్లు కానీ ఏవి కానీ ఆర్థికంగా సాయం చేయాలి. ఇక రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి సెంట్రల్ లో. ఇక మేమేం చెప్తాం సార్ దానికి మేమేం చెప్పలేము. ఇప్పుడు నేను బంగారం పని చేస్తా, నాకు లోన్ ఇవ్వాలి గవర్నమెంట్. లోన్ ఇస్తే నేను షాప్ పెట్టుకుంటా నేను. ఉమ్. అట్లా అంటున్నాను, నా చెప్తున్నా.